నా పేరు లితేష్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే మాటల్లో క్రిస్మస్ గురించి. క్రైస్తవులు చేసుకునే పండుగల్లో క్రిస్మస్ అత్యంత ప్రియమైనది. లాటిన్ భాషలో క్రైస్ట్ అనగా క్రైస్ట్ మాస్ అనగా ఆరాధన అంటే క్రీస్తును ఆరాధించి ఆయనను కీర్తిస్తూ ఆనందించడమే క్రిస్మస్. క్రిస్మస్ క్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ. అయితే కొంతమంది బైబిల్ ప్రకారం దేవుడు మానవ రూపంలో మానవ జాతి పాపాలను తొలగించడానికి భూమిపైకి వచ్చాడన్న కారణంగానే క్రిస్మస్ జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రైస్తవులంతా మిక్కిలి ఆనందంతో వేడుకగా జరుపుకుంటారు. క్రిస్మస్కు చాలా రోజుల ముందే క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగ సందడి ప్రారంభమవుతుంది. ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను ఎంతో అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలతో, రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి తమ ఇంటి కప్పు మీద ఎత్తుగా పెడతారు. క్రిస్మస్ రోజున క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేసి బంధువుల ఇళ్లకు, మిత్రుల ఇళ్లకు వెళ్ళి ప్రేమాభిమానులతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ప్రతి ఇంటిలోనూ క్రిస్మస్ చెట్టును అలంకరించడం ఒక ప్రత్యేకత. అయితే పిల్లలు బహుమతి కోసం ఎదురు చూడడం, శాంతాక్లాస్ వస్తారని ఎదురు చూడడం మరొక ప్రత్యేకత. ధన్యవాదాలు.